నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ నేను మీ స్వప్న న్యాయానికి అన్యాయం జరిగింది ఒక ఆడబిడ్డ కన్నిటికి విలువ లేకుండా పోయింది ఆమె ప్రాణానికి అంతకన్నా విలువ లేకుండా పోయింది అవమానంతో కుమిలిపోయి ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి ఆత్మ అంటూ ఉంటే ఈ వ్యవస్థ మొహంపై ఊసినా తప్పు లేదనే అనిపిస్తుంది చదువు కోసం ఆడపిల్ల బయటికి వస్తే ధైర్యం భరోసా ఇవ్వాల్సిన వాళ్ళే కాటేస్తే ఇంకెవరు కాపాడతారు నేరం చేసిన వారు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే న్యాయం ముందు అన్యాయం వికటాటహాసం చేస్తున్నట్లే కనిపిస్తుంది ఆడపిల్లకు విలువ ఇవ్వని కనీస గౌరవం ఇవ్వని కాలనాగులు కరాళ నృత్యం చేస్తూ ఉంటే దిక్కులు చూస్తున్న ఈ వ్యవస్థ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది ర్యాగింగ్ చేసి ఎంజాయ్ చేసిన కుర్రకుంకలు బాగానే ఉన్నారు వాళ్ళను ఎంకరేజ్ చేసిన సైకోలా వ్యవహరించిన పెద్ద మనిషి బాగానే ఉన్నాడు తొందరపడి తానే పాపం ప్రాణాలు తీసుకుంది తప్పు అని తెలిసినా ఏమీ చేయలేని చేతగాని వ్యవస్థలో మనం ఉన్నామని రిషితేశ్వరి కేసు నిరూపిస్తుంది డబ్బుతో కోర్టు నోరు మూయించక్కర్లేదు ఎవరి నోర్లు మూయిస్తే కోర్టు సైలెంట్ అవుతుందో బాగా తెలిసిపోయింది పోలీస్ స్టేషన్లో ఏం చేయాలో లాయర్లకు ఎలా చేయాలో ఇవన్నీ ఒక కోర్స్ అయితే ఆ కోర్సులో ఎక్స్పర్ట్స్ కూడా తయారైపోయారు ఆత్మహత్య చేసుకున్నప్పుడు గావు కేకలు పెట్టిన నోర్లు ఎందుకు మోగబోయాయి అప్పటి అధికార పక్షం టీడీపీ మౌనంగా తలదించుకుంటే నాటి ప్రతిపక్ష వైసీపీ నిలదీసింది కానీ తర్వాత ప్రభుత్వం మారింది మరలా ఇప్పుడు ప్రభుత్వం మారింది కానీ కేసు మాత్రం వాయిదాలతోనే వెళ్ళిపోతుంది రిషితేశ్వరి కేసుకు సాక్షులు సరిగ్గా లేవని కోర్టు కొట్టివేసింది సాక్ష్యాలు లేకపోవటం ఎవరి తప్పు సాక్ష్యాలు లేకపోతే కోర్టు కూడా ఏం చేయలేదు మరి సాక్ష్యాలు సేకరించవలసింది ఎవరు కోర్టుకు సమర్పించవలసింది ఎవరు ఫెయిల్ అయ్యారు కనీసం కోర్టు ఆ ప్రశ్న కూడా వేయదా రాజకీయ నాయకుల కేసుల్లో 100 ప్రశ్నలు వేసే న్యాయమూర్తులు మరి ఈ కేసులో సాక్షులు ఎందుకు రాలేదని అడగలేకపోయారా అవన్నీ హైకోర్టు సుప్రీంకోర్టులలోనే సాధ్యమా జిల్లా కోర్టులో మాత్రం ఉండవా ఈ ప్రశ్నలు ఇప్పుడు అందరినీ వేధిస్తున్నాయి ఒకటైతే స్పష్టంగా అర్థమవుతుంది రాజకీయ పార్టీల ఆందోళనలు నిరసనలు వారి క్రెడిట్ గేమ్ కోసం తప్ప నిజంగా సమస్యల పరిష్కారం కోసం కాదేమో అని అనుమానం వస్తుంది ఎందుకంటే ఇష్యూ జరిగినప్పుడు హడావుడి జరుగుతుంది సోషల్ మీడియాలో మనోళ్ళు కూడా చెలరేగిపోతారు తర్వాత ఏం జరుగుతుందో ఎవ్వరూ పట్టించుకోరు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు లాయర్లు పోలీసులు వీళ్ళంతా మేనేజ్మెంట్లోకి వెళ్ళిపోతారు చివరకు కేసు వీగిపోతుంది అప్పుడు అయ్యో అనుకుంటారు చాలా మంది అయ్యో అనుకునే తీరిక కూడా ఉండదు పాపం అలా అయిపోయింది ప్రస్తుత పరిస్థితి బాబాయ్ గారు ధైర్యం ఖచ్చితంగా న్యాయం జరగాలని చూసేలా న్యాయం జరగకపోతే ఆడపిల్లలకి జరిగిన అన్యాయాలు అందరూ చేస్తూనే ఉంటారండి ఇంకా
ఇప్పటికే బోర్డు జరుగుతున్నాయి, ఇంకా జరుగుతాయి, కానీ ఏ పిల్లలకి న్యాయం జరగదు. రిజిస్ట్రేషన్ కేసులోని ఇన్ని సాక్ష్యాలను ప్రొసీడ్ చేసినా సరే న్యాయం జరగలేదంటే న్యాయం జరుగుతుందని ఆశ అస్సలు నాకు ఇంకా లేదు. 9 సంవత్సరాల నుంచి ఈరోజు జరుగుతుంది, ఏం జరుగుతుందని ఇప్పటి వరకు వెయిట్ చేసాము. ఏం మాట్లాడమంటారండి, మాట్లాడటానికి ఏమీ లేదు, అంతా అయిపోయింది. ఏమనండి ఆలోచించి చెప్తా ఉంటే హైకోర్టుకి వెళ్ళి ఓపిక డబ్బులు ఖర్చు పెట్టే ఓపిక నా దగ్గర అయితే లేదని, మా ఆరోగ్యం కూడా అసలు సహకరించట్లేదు. దాన్ని కూడా చూసుకోవాలి కదా, మనకు ఓపిక ఉండాలి. తర్వాత ఆలోచించి చెప్తా ఉండి ఇంకెందుకన్నాను, ఇంకా కోర్టులను వెళ్ళి అదే చెప్పాను అనుకోండి, ఇంకెక్కడికి వెళ్తాం ఏమన్నప్పుడు ఆలోచించి చెప్తా ఉండి. ఇప్పుడు నా మైండ్ అసలు పని చేయట్లేదు. బాబాయ్ గారు ధైర్యం. ఆచార్య నాగార్జున మొండి ఋషికేశ్వరి 2015లో ఆత్మహత్యకు సంబంధించినటువంటి ప్రోత్సాహం చేసినటువంటి, ప్రేరేపణ చేసినటువంటి, అందుకు కారకులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో ఋషికేశ్వరి రాసినటువంటి డైరీలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆ డైరీస్లో ఎవరెవరు ఏ విధంగా తనను ర్యాగింగ్ చేశారో, తనని వేధించారో, తనని అవమానాలు పాలు చేశారో, తనను మానసిక వ్యధకి గురి చేశారో, తను ఆ పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో చాలా స్పష్టంగా డైరీస్లో రాసింది. ఈ మొత్తం పరిస్థితులకి ప్రోద్బలం చేసింది. ఆ సాక్ష్యం కూడా చాలా స్పష్టంగా డైరీస్లో రిజిస్ట్రేషన్ రాసింది. అలాగే కాబట్టి ఈ కోర్టులో ఇన్వెస్టిగేషన్ కూడా చాలా సమర్థవంతంగా జరిగింది. ఈ కేసులో చాలా విపులంగా సాక్ష్యాలు 30 మందికి పైగా సాక్ష్యాలు చెప్పారు. రిజిస్ట్రేషన్ మరణానికి కారకులైన వాళ్ళని శిక్షిస్తారని కోర్టు వారు మేము గట్టి అభిప్రాయంతో ఉన్నాము. అయితే ఈరోజు జడ్జిమెంటు పూర్తిగా కేసు కొట్టేసినటువంటి జడ్జిమెంటు అదనపు 5వ కోర్టు ఇన్ఛార్జ్ కోర్టు వారు చెప్పారు. ఇక రిషితేశ్వరి ఆత్మహత్యకు ర్యాగింగ్ కారణం. ఆ ర్యాగింగ్ ఇప్పటికీ అనేక యూనివర్సిటీల్లో, కాలేజీలో నడుస్తూనే ఉంది. ఇలా ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే కూడా మనం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పటికైనా చదువుకునే ఆడపిల్లలంతా ఆత్మహత్యల పరిష్కారం కాదు అని, ఎదురు తిరిగి నిలదీస్తేనే సత్యాన్ని తెలుసుకోవాలని, ఏదైనా ఫైట్ చేయందే సాధ్యం కాదని, బెదిరిపోయి పారిపోతే ఈ వ్యవస్థలో న్యాయం జరగదని అర్థం చేసుకోవాలని అయితే చెప్తున్నారు. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి గుంటూరు కోర్టు అయితే రిషితేశ్వరి కేసునైతే కొట్టివేసింది. సాక్ష్యాలు, ఆధారాలు ప్రాపర్గా లేవు అంటూ కూడా చెప్పి ఈ కేసుని కొట్టివేసింది. దీనిపై వారి తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం జరగవలసిన చోట అన్యాయం జరిగిందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ను మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసుబాబు, అసలేం జరిగింది? రైట్ స్వప్న, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ గ్రాడ్యుయేట్ ఆర్కిటెక్చర్ స్టూడెంట్ రితేశ్వర్ ఎవరైతే ఉన్నారో ఆ కేసులకు సంబంధించి నిన్న గుంటూరు కోర్టు సంచలన తీర్పునైతే వెలువడించింది. ప్రాసిక్యూషన్ వారు నేరం నిరూపణకు తగినంత సాక్ష్యాలు ప్రవేశపెట్టలేదన్న కారణంతో గుంటూరు కోర్టు నిన్న అనుమానాస్పద మృతి కేసులో సరైన సాక్ష్యాలు సమర్పించలేదన్న ఉద్దేశంతో గుంటూరు కోర్టు రిషితేశ్వరి కేసును కొట్టేయటం జరిగింది. ఈ విధంగా దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ కేసు గుంటూరు కోర్టులో నలుగుతూ వస్తుంది. ఈ కోర్టుకు సంబంధించి ఈ 10 సంవత్సరాలకు సంబంధించి 10 సంవత్సరాల కాలంలో ఇప్పుడు తీర్పు వెలువడటం అనేది సంచలనంగా మారింది. ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి ఎవరైతే ఆర్కిటెక్చర్ విద్యార్థిని ఉందో 2015 జూలై 14న రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. ర్యాగింగ్ వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ లెటర్ ని మరి రాసిపెట్టి మరి ఆవిడ ఆత్మహత్య చేసుకోవడం అనేది జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కేసు అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేసి పోలీసులు విచారణ పెదకాకాని పోలీసులు అయితే కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు దీనికి ఎటువంటి ఇది లేదు అని చెప్పి నిన్న కోర్టు అయితే కొట్టేయడం జరిగింది. ఎందుకు అంటే సరైన సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టలేదు. ప్రాసిక్యూషన్ వారు సాక్ష్యాధారాలు ప్రవేశపెడితేనే కేసునైతే కొనసాగిస్తామని చెప్పి నిన్న 10 సంవత్సరాలు గడిచిన తర్వాత నిన్న కొట్టేయడం అనేది అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే అక్కడ సూసైడ్ చేసుకున్న అమ్మాయికి ఎటువంటి న్యాయం జరగలేదు. న్యాయం అనేది జరిగితే ప్రాసిక్యూషన్ వారు సరైన సాక్ష్యాధారాలు లేవు అని చెప్పి కేసును కొట్టేయడం అయితే జరగదు. కానీ నిన్న రిషితేశ్వరి తల్లి మాత్రం కోర్టు బయట మాకు చావు తప్ప వేరే శరణ్యం లేదని చెప్పి బోర్న విలపించడం అయితే జరిగింది. ఎందుకంటే అప్పట్లో ఈ కేసు పని సంచలనంగా మారింది. వాళ్ళు రాస్తారోకలు, ధర్నాలు అయితే యూనివర్సిటీ స్టూడెంట్స్ నిర్వహించినప్పటికీ సీనియర్ల చేతిలో బలైన ప్రాణంగా రిషితేశ్వరి మిగిలిపోయింది అయితే చెప్పుకోవాలి స్వప్న. అయితే వాసుబాబు, కేవలం ఆడపిల్లల మీద ఈ విధంగా ర్యాగింగ్కు బలవటం కానీ లేకపోతే ఇతరత్ర హత్యలకు గురవటం కానీ ఇది తొలిసారి కాదు.
జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే కొన్ని కేసులు గతంలో జరిగినవి కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఒక ప్రత్యూష కేసు కానీ లేకపోతే ఆయుష్కి సంబంధించి కానీ దానికి సంబంధించి కూడా ఇలాంటి వివాదాలే తలెత్తాయి. కేసుల్ని మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం జరిగింది అంటూ కూడా అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. ఇంకా న్యాయం జరగలేదు, వారిని ఇంకా కూడా పట్టుకునే పరిస్థితి లేదు ఇప్పటి వరకు కూడా. అదేవిధంగా ఇప్పుడు రిషితేశ్వరి కేసు కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 9 ఏళ్ల పాటు విచారణ జరిపించి సాక్ష్యాలు ఆధారాలు లేవు అంటూ కూడా గుంటూరు కోర్టు కొట్టివేసింది. అంటే 9 ఏళ్లలో వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? 9 ఏళ్లలో కనీసం ఒక సాక్ష్యాధారాలను కూడా సేకరించలేకపోయిందా? ఏమనుకోవాలి? ఖచ్చితంగా స్వప్న, ఎందుకు అంటే 9 ఏళ్ల క్రితం జరిగిన కేసు కావడం వల్ల సాక్ష్యాధారాలు సేకరించలేదు, కావాలని అధికారుల అసమర్థత దీంట్లో కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఈ 9 ఏళ్ల క్రితం జరిగినప్పుడు న్యాయం జరగట్లేదని రిషితేశ్వరి తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన అప్పట్లోనే టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే కలెక్టర్ని ఎస్పీని పర్సనల్ గా కలిసి మరి ఆయన ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాలను ఇవ్వడం, అదేవిధంగా ఎవరెవరైతే ఏడిపించారు నా కూతుర్ని ఇబ్బంది పెట్టారని రిషితేశ్వరి డైరీలో రాసుకోవడం, ఆ డైరీకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా వాళ్ళకి అందించడం అనేది జరిగింది. వాళ్ళకి అందించినా సరే దాని మీద ఎటువంటి చర్యలు అయితే ఆ రోజున టీడీపీ ప్రభుత్వం తీసుకోలేదని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ముఖంగా ఆయన బాధను కూడా తెలియజేశారు. ఆ తర్వాత ఎలక్షన్లు జరిగి వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా రిషితేశ్వరి కేసును ముందుకైతే సాగలేదు. ఏవో కొంచెం విధంగా అధికారులు సమీక్షిస్తున్నారు, అధికారులు పర్యవేక్షిస్తున్నారని చెప్పడం తప్ప దీన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది అయితే జరగలేదు. ఎంత జరిగినప్పటికీ ఇప్పటికీ రిషితేశ్వరికి అయితే న్యాయం మాత్రం జరగలేదు. ఎందుకంటే అప్పుడు 9 సంవత్సరాలుగా సాక్ష్యాలు సేకరించినట్లయితే ఇప్పటికీ ఎవరైతే ర్యాగింగ్ వల్ల ఇబ్బంది పడిన రిషితేశ్వరి మరణించిందో దానికి కారణమైన ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా శిక్షించాల్సి ఉంటుంది. కానీ ఏ ఒక్కరికి శిక్ష పడటం, దీంట్లో ఎవరిని ముద్దాయిలుగా తీసుకురాపోవడం అనేది చూస్తుంటే ఖచ్చితంగా అధికారుల పర్యవేక్షణ లోపం ఇందులో కనిపిస్తుందనే చూసుకోవాలి. అదే అధికారులు సరిగ్గా పనిచేస్తుంటే నా కూతురికి జరిగిన అన్యాయానికి ఖచ్చితంగా ఈ రోజు నాకు న్యాయం జరుగుతుందని చెప్పి రిషితేశ్వరి తల్లి బాధపడటం, ఆ రోజున 9 సంవత్సరాలుగా కోర్టు చుట్టూ తిరుగుతున్న రిషితేశ్వరి తండ్రి అయినా బాధపడటం అనేది జరిగేది ఉండేది కాదు. ఖచ్చితంగా ఆడపిల్లల మీద ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దేశం మొత్తం మీద ఇలాంటి పునరావృతం అవుతున్నా సరే అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదని అర్థం కాని పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఇది ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ర్యాగింగ్ మీద ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ అనేక విద్యా సంస్థల్లో, ఒక యూనివర్సిటీలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కాకుండా అటు వేరే విద్యా సంస్థలు వేరే కాలేజీల్లో కూడా ర్యాగింగ్ అనేది పెనుభూతంలాగా మారుతుంది. జూనియర్ని సీనియర్లు ఇబ్బంది పెట్టడం నానాదిగా వస్తున్న ఆచారమే అయినప్పటికీ దాని మీద మాత్రం ఎటువంటి చర్యలు అయితే తీసుకోవట్లేదు. తీసుకుంటే మాత్రం ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు. అయితే మాత్రం ఆ రోజున ఇలాంటి సంఘటన మాత్రం దేశాన్ని మేలుకొల్పే విధంగా ఉన్నట్లని చెప్పుకోవాలి. కానీ దీని మీద ఎటువంటి న్యాయం జరగకపోవడం మాత్రం అధికారులు పట్టిపట్టినట్లుగా వ్యవహరించారనే చూసుకోవాలి. 9 సంవత్సరాలుగా ఎటువంటి సాక్ష్యాలను సేకరించబోవడం అధికారుల అసమర్థతకు అర్థం పడుతుందని చెప్పుకోవాలి. స్వప్న, వాసుబాబు, ఈ కేసు వెనకాల అధికారం, డబ్బు, పరపతి వీటన్నిటిని ఉపయోగించుకొని లాయర్స్ని అలాగే పోలీసుల్ని వ్యవస్థలని మేనేజ్ చేశారంటూ కూడా వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడి నుంచి వేరే కోర్టుకి అప్పీల్ చేసుకోవడానికి కూడా మాకు స్తోమత లేని పరిస్థితిలో మేము ఉన్నామంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని వెనకాల లాయర్ని పోలీసుల్ని మేనేజ్ చేసింది ఎవరు? దీని వెనకాల ఎవరున్నారు? 9 ఏళ్ల క్రితం సస్పెక్టివ్గా ఎవరున్నారు? ఖచ్చితంగా స్వప్న, ఈ కేసు వెనకాల లాయర్ని పోలీసుల్ని మేనేజ్ చేయడం అనేది జరిగే ఉంటుంది. ఎందుకు అంటే 9 సంవత్సరాల క్రితం రిజిస్టర్ అయిన కేసు. ఆ రోజుల్లో సూసైడ్ గా లేఖను రాసి మరీ చనిపోయే వ్యక్తి ఎవరైతే అబద్ధం చెప్పాలనుకుంటారో సూసైడ్ లేఖను రాసి మరీ రిషితేశ్వరి సూసైడ్ చేసుకోవడం, దీనికి సంబంధించి అన్ని ఆధారాలు సేకరించామని చెప్పి అప్పుడు పోలీసు అధికారులు చెప్పడం, అదేవిధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కోర్టులో ఈ కేసు నడుస్తూ రావడం, ఇదే విధంగా దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఇప్పుడు పూర్తిగా లేవని కేసును కోర్టు కొట్టేయడం అనేది చూస్తుంటే ఖచ్చితంగా ఈ కేసును మేనేజ్ చేయడానికి చాలా పెద్ద వ్యక్తులే ప్రయత్నించుంటారని తెలుస్తుంది. అప్పుడు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ఎవరైతే ఉన్నారో నలుగురు అని చెప్పి రిషితేశ్వరి లెటర్లో పొందుపరుచుకొని రావడం, ఆ లెటర్కి సంబంధించిన డీటెయిల్స్ ఆ రోజున రిషితేశ్వరి తండ్రి ఇవ్వటం, కానీ ఇప్పటి వరకు ఆ లెటర్కి సంబంధించిన పూర్తి వివరాలు బయటికి తీసుకురావడం, అదేవిధంగా రాసిన పేర్లకు సంబంధించిన వ్యక్తులను ఈ రోజుకి కోర్టు ముందు తీసుకురావడం అనేది చూస్తూ ఉంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈ కేసుకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అధికారుల్ని లాయర్ని వాళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటానే వస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే అలా చేయడం వల్ల మాత్రమే ఈ రోజుకి రిషితేశ్వరికి మాత్రం న్యాయం జరగలేదనే చెప్పుకోవాలి. రిషితేశ్వరికి కనుక న్యాయం జరుగుంటే నిన్న కోర్టు అనేది అలా కేసును కొట్టేసే విషయం అయితే జరిగి ఉండదు. ఎందుకు అంటే నిన్న కేవలం సాక్ష్యాధారాలు సరిగా లేవన్న ఒక ఉద్దేశం మీద మేము కేసును కొట్టేస్తున్నామని 9 సంవత్సరాలుగా నడుస్తూ వస్తున్న కేసును కొట్టేయడం అనేది అందరినీ పెను సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. అదేవిధంగా సాక్ష్యాధారాలు ఈ 9 సంవత్సరాలుగా అధికారులు ప్రవేశపెట్టలేకపోవడం అనేది చూస్తూ ఉంటే వాళ్ళని సైతం డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశారా లేదా పలుకుబడితో మేనేజ్ చేశారా అనేది మనకు తెలియాల్సి ఉంది. స్వప్న,
వాసుబాబు, ఒకసారి తీర్పు ఇచ్చిన తర్వాత కోర్టు ఇచ్చిన తీర్పు గురించి ప్రస్తావించకూడదు, ఓకే, అది మనకు తెలిసిందే. కానీ మానవతా దృక్పథంతో దీని గురించి మనం మాట్లాడవలసిన అవసరం ఉంది. అయితే 2015లో టీడీపీ అధికారంలో ఉంది. ఆ తర్వాత టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. ఆనాడు ఈ ఇష్యూ గురించి అప్పటి అపోజిషన్ అంటే వైసీపీ ఎంత మేర రచ్చ చేసిందో తెలిసిందే. అయితే గత 5 ఏళ్లలో కూడా వైసీపీ ఉంది. అంటే ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరి అప్పుడు ప్రశ్నించిన వైసీపీ గత 5 ఏళ్లలో ఈ కేసుకు సంబంధించి ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు? ఆంతర్యం ఏంటి? ఖచ్చితంగా స్వప్న, ఎందుకంటే ఈ కేసు ఎప్పుడైతే నడిచిందో 2015 ముందు కేసు 2015లో అప్పుడు మీరు అన్నట్లుగానే వైసీపీ అనేది ప్రతిపక్షంలో ఉంది, టీడీపీని ఎండగడతానే వస్తుంది. కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ కూడా సేమ్ టీడీపీలానే ఈ కేసు మీద ఎటువంటి పురోగతి అయితే సాధించలేదు. ఎవరిని దీనికి సంబంధించి విచారణ అయితే జరిపించలేదు. కేవలం నామమాత్రంగానే దీనికి సంబంధించి మేము ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పడం, ప్రతిసారి రిజిస్ట్రేషన్ తల్లిదండ్రులు వెళ్ళి వాళ్ళని కలవడం, అధికారులు వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి పంపించడమే తప్ప దీని మీద ఎటువంటి పురోగతి అయితే సాధించలేదు. ఎందుకంటే ఖచ్చితంగా సూసైడ్ లెటర్ రాసి పెట్టి మరి చనిపోయిన రిజిస్ట్రేశ్వరి ఎవరైతే ఉన్నారో ఆవిడ లెటర్కి సంబంధించిన వివరాల్లోకి అయితే కానీ వేటికి సంబంధించిన వారిని ఇప్పటికీ వాళ్ళని ఇది చేయకపోవడం, వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం చూస్తుంటే ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రిజిస్ట్రేశ్వరి తల్లిదండ్రులకు అయితే న్యాయం జరగలేదు. తిరిగి మళ్ళీ ఈ రోజున టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడేమో తిరిగి కేసును అయితే కొట్టేశారు. ఇది అర్థం చూస్తుంటే దీని వెనుకున్న అంతరార్థం ఏంటంటే ఎవరు ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే సామాన్యుడికి అయితే న్యాయం జరిగే పరిస్థితి అయితే నెలకొని లేదా ఈ భారతదేశంలో క్లియర్ గా తెలుస్తుంది. స్వప్న, రైట్, థ్యాంక్ యూ వాసుబాబు. రైట్, ఇక రిషితేశ్వరి ఆత్మహత్యకు ర్యాగింగ్ కారణంగా 2015లో కేసు నమోదైంది. 2015 నుంచి నేటి వరకు కూడా దీనికి సంబంధించి విచారణ కొనసాగించిన నేడు ఎలాంటి సాక్షులు ఆధారాలు కూడా లేవు అంటూ కూడా గుంటూరు కోర్టు అయితే కొట్టేసింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు, రితికేశ్వరి కేసుకు సంబంధించి 2015లో ఎంతటి సంచలనం రేపిందో అందరికీ తెలిసినటువంటి అంశం. ఆ రోజు ఆ కేసు చూస్తే ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులకి ఖచ్చితంగా కూడా శిక్ష పడుతుందని చెప్పేసి కూడా అందరూ భావించారు. ఎందుకంటే ఆ రోజు రితికేశ్వరి ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనేది ఒక ఆ డైరీలో ఆమె పొందుపరిచింది. అమ్మాయి కూడా ఒక ఇద్దరు సీనియర్లు ఆ పరిచయం అయిన తర్వాత వాళ్ళు పెట్టినటువంటి బాధ, ఆ అమ్మాయి పడ్డటువంటి ఇబ్బందులు కావచ్చు అన్ని ఆ డైరీలో పొందుపరిచి మరి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఎవరైతే అమ్మాయి ఆత్మహత్యకి కారకులు అయ్యారో వాళ్ళు నేరుగా ప్రిన్సిపల్ కి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులు. ఎందుకంటే ఆ టైంలో రితికేశ్వర్ ఆత్మహత్య చేసుకున్నటువంటి టైంలో ఎవరైతే కారకులైనటువంటి వారితో అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ డాన్సులు వేస్తూ అక్కడ ఎంజాయ్ చేస్తూ అటువంటి వీడియోలు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అటువంటిది ఈ రోజు రితికేశ్వరి కేసు కోర్టులో ఎటువంటి సాక్ష్యాధారాలు లేవని చెప్పేసి కూడా కొట్టివేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ మరి ఈ 9 సంవత్సరాల కాలంలో రితికేశ్వరి అంత స్పష్టంగా, ఎందుకంటే ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయినప్పుడు మరణ వాంగ్మూలానికి సంబంధించి అంతకంటే సాక్ష్యం ఇంకోటి ఉండదు. కాకపోతే కోర్టుకి ఎవరైతే కేసుకు సంబంధించినటువంటి పోలీసులు ఉన్నారో పోలీసులు తప్పనిసరిగా ఆ కేసుకు సంబంధించినటువంటి ఆధారాలను కూడా వాళ్ళు సేకరించి కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. న్యాయస్థానంలో ఎప్పుడు కూడా న్యాయస్థానం ఒకరికి ఆ కేసును విచారణ చేసేటప్పుడు తప్పకుండా అక్కడ జరిగినటువంటి స్థితిగతులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాలు కానీ అన్ని పరిశీలిస్తుంది. అవి సక్రమంగా లేనప్పుడు ఆ కేసు కొట్టేస్తుంది. కానీ దాని బాధ్యత ఎవరు తీసుకోవాల్సి వస్తుంది? అక్కడ ఉన్నటువంటి ఎవరైతే విచారణ అధికారులు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇవాళ 9 సంవత్సరాల క్రితం ఈ కేసుకు సంబంధించి గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ఎంత రాతాంతం చేసిందో తెలుసు. ఎక్కడి నుంచో వచ్చిన ఒక అమ్మాయి చదువుకోవడానికి వచ్చింది, ఎంతో భవిష్యత్తుతో వచ్చింది. అటువంటి అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. దానికి కారణం యూనివర్సిటీలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ అమ్మాయికి తగిన న్యాయం చేయకపోతే ఇంకా భవిష్యత్తులో ఏ అమ్మాయి కూడా యూనివర్సిటీలో చదువుకోవాలన్నా ఇక్కడ ఇటువంటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక్కడ ఈ అమ్మాయి పట్ల మనం ఇక్కడ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడితే ఖచ్చితంగా చాలా యూనివర్సిటీలో మార్పు వస్తుందని చాలా మంది భావించారు. కాకపోతే 9 సంవత్సరాలుగా ఏదైనా సంఘటన జరిగినప్పుడు అడావుడి తప్పితే ఇప్పుడు కూడా ఏదైనా సంఘటన జరిగినప్పుడు అందరూ అడావుడి చేస్తారు తప్పితే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడానికి ఈ రితికేశ్వర్ కేసే కారణం అని చెప్పుకోవచ్చు. ఇలా గుంటూరు కోర్టులో ఈ కేసును కూడా కొట్టివేయడం జరిగింది. థ్యాంక్ యూ సాంబశివరావు. ఇక న్యాయం జరగవలసిన చోట అన్యాయం జరిగింది. రిషితేశ్వరి ఆత్మహత్యకు ర్యాగింగ్ కారణం అని తెలిసినా ఎవరు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ ర్యాగింగ్ ఇప్పటికీ అనేక యూనివర్సిటీలో కాలేజీలో నడుస్తూనే ఉంది. ఇలా ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే కూడా మనం ఏమీ చేయలేని పరిస్థితిలో ప్రస్తుతం ఉన్నాం. ఇప్పటికైనా చదువుకునే ఆడపిల్లలంతా ఆత్మహత్యలు పరిష్కారం కాదు, ఎదురు తిరిగి నిలదీయాలనే తత్వాన్ని తెలుసుకోవాలి.
ఏదైనా ఫైట్ చేస్తేనే సాధ్యమవుతుంది. ఆత్మహత్యలతో చివరికి మనకి కూడా ఎవరైతే మరణించారో వారికి కూడా న్యాయం జరగదని మరొకసారి రుజువైంది. ఇది వాటి స్పెషల్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.